సుస్వాగతం సినిమా ఎన్ని కేంద్రాలలో, ఏ థియేటర్‌లో, ఏ మండలంలో ఆడిందో మీ మండలం ఉందేమో చూసుకోండి ఫ్రెండ్స్. ఇక సుస్వాగతం సినిమా విషయానికొస్తే 1998లో భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన ప్రేమ కథా చిత్రం. ఇందులో పవన్ కళ్యాణ్, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర ముఖ్య పాత్రలు ప్రకాష్ రాజు, రఘువరన్, సుధా తదితరులు నటించారు. ఎస్ఏ రాజకుమార్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా లవ్ టుడే అనే తమిళ చిత్రానికి పునర్నిర్మాణం. తమిళంలో విజయ్, సువలక్ష్మి అనేటోళ్ళు హీరో హీరోయిన్లుగా చేశాడు. ఇక తెలుగులో కథ విషయానికి వస్తే గణేష్ కాలేజీలో చదివే ఓ విద్యార్థి. అతని తండ్రి డాక్టర్ చంద్రశేఖర్ తల్లి లేని పిల్లవాడని గారాబం చేస్తూనే అతని జీవితం చక్కదిద్దడానికి సున్నితంగా నచ్చజెపుతుంటాడు. గణేష్ తన కాలేజీలోనే చదివే సంధ్య అనే అమ్మాయిని 4 ఏళ్లుగా ప్రేమిస్తుంటాడు. కానీ సంధ్యకు మాత్రం చదువు తప్ప మరో లోకం ఉండదు. ఈ విధంగా కథాంశం జరుగుతుంది. మరి ఈ సినిమా 100 రోజులు ఏ ఏ కేంద్రాలు ఆడిందో తెలుసుకుందాం. ఇక ఫస్టు కర్నూలు లక్ష్మీ థియేటర్లో 116 రోజులు ఆడింది. ఇక నంద్యాల వెంకటేశ్వర థియేటర్లో 100 రోజులు ఆడింది. 3 గుంటూరు నాజ్ అనే థియేటర్లో 102 రోజులు ఆడింది. 4 తెనాలి లక్ష్మీ థియేటర్లో 106 రోజులు ఆడింది. 5 విజయవాడ అలంకార్ టాకీస్లో 100 రోజులు ఆడింది. ఇక 6 ఏలూరు మినీ విజయలక్ష్మిలో 100 రోజులు ఆడింది. 7 భీమవరం గోవర్ధన్ టాకీస్లో 101 రోజులు ఆడింది. 8 రాజమండ్రి మేనక థియేటర్లో 102 రోజులు ఆడింది. ఇక 9 వైజాగ్ శ్రీకాంత్ థియేటర్లో 100 రోజులు ఆడింది. ఇక 10 అనకాపల్లి సత్యనారాయణ థియేటర్లో 100 రోజులు ఆడిన ఫ్రెండ్స్. ఇది సుస్వాగతం సినిమా విశేషాలు. Please subscribe.